మనం ప్రతిరోజు 4 సార్లో 3 సార్లో 5 సార్లు ఆహారాన్ని తింటూ ఉంటాం. ఒక్కసారి మీరు 5 సార్లు 4 సార్లు తినే ఆహారాలన్నింటినీ కూడా మీకు ఇష్టమైనవే అన్నీ తింటున్నారా అని నేను అడుగుతున్నా. అవునండి, మాకు అన్నీ ఇష్టంగా ఉన్నాయే మేము తింటాము అంటున్నారు. మరి అన్ని ఇష్టమైనవే తింటే ఆరోగ్యం రాదు. మరేం తింటే వస్తుంది? ఇష్టమైనవి మాత్రమే, మన రుచిగా ఉన్నవి మాత్రమే తింటే అనారోగ్యం వస్తుంది. మరి ఆరోగ్యం రావాలి అంటే అవసరమైనవి మాత్రమే తింటే ఆరోగ్యం ప్రసాదిస్తుంది శరీరం. అవసరమైనవంటే విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్ ఇలాంటి మంచి పోషకాలున్న ఆహారాలు అవసరమైనవి. 4 ట్రిప్పులు ఇష్టమైనవే తింటే మరి అవసరమైనవి ఎప్పుడు తింటాం? మరి అవసరమైనవి రోజు తినండి, ఇష్టమైనవి పండగలు, పెళ్ళిళ్ళు, ఆదివారం నాడు తినండి. అప్పుడు ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయొచ్చు, అటు రుచుల్ని ఎంజాయ్ చేయొచ్చు. కేవలం ఇష్టమైనవే 4 పూట్ల తింటే అనారోగ్యాన్నే మనం అనుభవించవలసి ఉంటుంది. ఆరోగ్యాన్ని అనుభవించాలి అన్నా, ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవాలి అన్నా, ఆరోగ్యకరంగా మంచి జీవితం గడపాలనుకుంటే ఇష్టమైన వాటిని తగ్గించండి, అవసరమైన వాటిని తినటం పెంచండి. అవసరమైనవి తింటే ఆరోగ్యము, ఇష్టమైనవి తింటే అనారోగ్యం. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నాకు ఇష్టమైన ఇవేనని అవే తింటున్నారు. కానీ మనకిష్టమైన వాటిలో పోషకాలు ఉండవు. అనవసరమైన ఉప్పు, నూనె, కారం, మసాలాలు, పంచదారలు ఎక్కువ వెళ్ళిపోతాయి. అందుకే సమస్యలు వస్తుంటాయి. అదే మదర్ నేచర్ ఇచ్చిన ఆహారాలు, శరీరం కోరుకునే ఆహారాలు, అవసరమైన ఆహారాలు, పండ్లు, విత్తనాలు, కాస్త జ్యూస్, సాలడ్స్, స్ప్రౌట్స్ ఇలాంటి న్యాచురల్ డైట్ అంతా అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుంది. అవసరమైనవి తింటే ఆరోగ్యం అడగకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇష్టమైన వాటిని అకేషన్గా అప్పుడప్పుడు తినండి, అవసరమైన వాటిని నిత్యం తినండి అని విజ్ఞప్తి.